ఇంకా బాగా స్ట్రైట్గా గురువు గారు ఏం చెప్పారు మీకు? ఏదైనా ఒక దేవుడి కార్యక్రమం ఇంట్లో కార్యక్రమం మర్చిపోయిన చేసేటప్పుడు నిటారుగా అసలు మన ఎంత నిటారుగా ఉంటే మన లైఫ్ అంత పెరుగుతుంది. ఎప్పుడైనా ఉపయోగం అంటే మనిషి నిటారంగా ఎక్కువ ఉంటే లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా ఎక్కువ కాలం లైఫ్ ఉంటుంది. ఇట్లా కూర్చున్నా ఇట్లా పడిపోయారనుకో అందరు 3 సార్లు ఓంకారం చెప్పేసి టవల్ పెట్టుకొని వెళ్తాం కదా, అట్లా బాగా గడిపి నిత్య మధ్యాహ్నం స్నానం చేస్తాను. ఎవరు చెప్తుంటారు బాగా గడిపి సరే మరి దానికి మరి చేయాలి. ఊరిక టేస్ట్ ఉంచలే సార్ Sai Sri Sai Jaya Jaya Sai Om 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 Sai Sri Sai
సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం 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 సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ 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 సాయి ఓం సాయి శ్రీ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 జయ మాత్రం బాగా ఏం చేద్దాం గుర్తుపెట్టుకున్నప్పుడు అంటే అందరూ ఒకసారి తేవాలని కాదు. ఎప్పుడైనా మీరు అట్లా ఎవరు తెచ్చుకుంటే పండుగలప్పుడు కిల్లి ఇస్తే బాగా అది ఎప్పుడు ఇవ్వాలా నైట్ హార్ట్కి ముఖ్యంగా అసలు రాత్రి పూట సేజాహారతి తెలియలేదు చాలా మంచిది. గురువారం పూట కనుక లేదైతే మధ్యాహ్నం హారతి కానీ ఏదైనా ఒక హారతి ఉదయం పూట హారతి కాదు. పొద్దున్న రెస్ట్ చేసుకోవడం ఒకటి గుర్తుపెట్టుకోండి. కాంగుడు మన ఏ విధంగా కాకులు అయితే తీసుకొచ్చి ఆహారం చూసి పెట్టడం అట్లా చేస్తూ ఉంటాయి. అంటే ఏ ఒకటి పెడతాయి, పాలు ఇవ్వడం కానీ ఏ ఒకటి పెడతాయి మిగతా జీవులన్నీ. కానీ తాగేది ఏం చేస్తాయి అంటే దానికి పాలు ఇవ్వదు, ఎక్కడి నుంచి ఆహారం తీసుకొచ్చి నోట్లో పెట్టదు, అసలు ఏం చేయదు. కేవలం ఒడ్డుకు నిలబడుతుంది తాబేలు, పెద్ద తల్లి తాబేలు. ఈ చిన్న తాబేలు పిల్ల తాబేలు అంతా నీళ్ళలో తిరుగుతూ ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే తల్లి తాబేలుకి వెళ్ళి చూస్తా తిరుగుతూ ఉంటుంది. అది ఆహారం పెట్టదు, ఏం చేయదు. తల్లి తాబేలు మాత్రం పిల్లని చూస్తూ ఉంటుంది అనమాట. అంటే కేవలం చూస్తుంటేనే పెరిగిపోతుంది. గురువు అనేవాడు కూడా కేవలం చూపుతోటి మాత్రమే ఏవైనా చేయగలుగుతాడు. అందుకే బాబా గారు ఏమన్నాడు, మీరు మా వైపు చూస్తే నేను మీ వైపు చూస్తాను అని అన్నాడు. అట్లానే ఎప్పుడైతే ఈ భీమాజీ పాటని బాబా చూశాడో ఈ రాగమత్వం తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యం తగ్గిపోయి ఈ సాయి శక్తి వ్రతం అనే దాన్ని ప్రారంభించారు. సాయి శక్తి వ్రతానికి ముందు మహారాష్ట్రలో ఏ వ్రతం చేసేవాళ్ళు? సత్యనారాయణ స్వామి వ్రతం భీమాజీ పాటలు చేసుకుంటూ సాయి సత్య వ్రతాన్ని ఎందుకు చేసుకున్నాడు? కాబట్టి ఇప్పుడు సాయి సత్య వ్రతాన్ని ఎవరు ప్రారంభం చేశారని తెలిసింది కదా. ఎవరు చేశారు? భీమాజీ పాటలు ప్రారంభం చేసిన వ్రతం ఏంటి? మరి మామూలుగా మన లెక్క ప్రకారం అయితే నా పుట్టినరోజు ఎప్పుడు?
మామూలుగా జనరల్గా మనం చేసుకుంటుంది. మనం చేసింది ఎప్పుడు 29 కదా, 28 నైట్ 1:30 అంటే 29 లెక్క కదా, మామూలు ఇంగ్లీష్ లెక్క ప్రకారం జూన్ 29వ తారీఖు నాది పుట్టినరోజు కదా. మరి మాస్టర్ గారి ఆరాధన 30 అంటే మాస్టర్ పుట్టినరోజు మరుసటి రోజు బాబా గారి ఆరాధన. గుర్తొచ్చిందా? అంటే అక్కడ గురు పరంపర అంటే నా బ్లెస్సింగ్స్ అక్కడి నుంచి నాకు ఇక్కడ దాకా ఉన్నాయి అని చెప్తున్నాను. మనందరూ కూర్చో, నీకు రెండో పని హారతికి, భోజనం, పారాయణ, ఈ 3 దాటి ఏ పని చేయడం చేయలేదు. నేను చూపిస్తూ వచ్చాను అనమాట. చూపిస్తూ వచ్చు. నేను పోయి 2 రోజులు ఆయన మహర్షి శ్యామ కొడుకు ఒక ఆయన ఉండేవాడు చెప్పాను కదా, షిరిడి సాయిబాబా మన పటంలో బాబా గారు నిలబడి ఉన్నప్పుడు చిన్న పిల్లగాడు ఉంటుంటాడు. ఒరిజినల్ ఫోటో నిలబడి ఉంటాడు బాబా గారు, ఇట్లా గొడుగు ఎన్ని పెట్టి జనం ఉంటారు, కోడ కానుకుంటారు, ఇట్లా దాంట్లో చిన్న పిల్లగాడు లాగా ఉంటాడు, చల్లగిట్ట పొట్టు కట్టుకొని. ఆ పిల్లగాడు శ్యామ కొడుకు. అతను బుద్ధరావు పాండే అతను మొన్నటి దాకా ఉన్నాడు అనమాట. అంటే అతను చూపించడం కోసం బాబా గారిని బయటికి పోనీయకుండా వేరే వాళ్ళు కడప నుంచి వాళ్ళని యాత్రికులు పిలిపించి నాకు అన్నీ చూపించండి అని అతను అడిగాడు అనమాట. ఏమంటే ఇక్కడ శ్యామ గారి కొడుకు ఎవరో ఉన్నాడు అంట కదా, అతను మీకు తెలుసా అంటే నాకు వాస్తవంగా అయితే ఆయన ఉన్న సంగతి నాకు తెలియదు, కానీ నేను రోజు బయట దండం పెట్టుకుని వస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైతే అడిగారో నేను ఎమ్మంటనే పోయి అక్కడ తెలిసిన వాళ్ళు అడిగితే ఉన్నారు, లోపలే ఉన్నారు, ఆయన ఆరోగ్యం కూడా అంత పెద్దగా ఇదిగా లేదు, మీరు పానేస్తారో పానేరో నాకు తెలిసిపోయి అడగండి అన్నాడు. సరే నేను లోపలికి పోయా. ఈ కుర్రాళ్ళందరూ బయట ఉన్నారు, నేను లోపలికి పోయా. లోపల పోగానే ఆయన నా కోసమే కూర్చున్నట్టుగా కుర్చీలో కూర్చున్నాడు. ఒకసారి పైకి లేచి ఆవో బేట అన్నాడు మామూలుగా. అంటే మనకేం లాంగ్వేజ్ పెద్ద రాదు కదా. సరే లోపలికి పిలిచాడు, కూర్చోబెట్టి 2 చేతులు పట్టుకొని తెసిపోయి వినాయకుడి విగ్రహం చెబుతూనే తెసిపోయి తాకి చిట్లా చెప్పాడనమాట. అంటే ఆయన చెబుతున్నా నాకు అర్థం కావట్లేదు, కొంత అర్థమవుతుంది కొంత అర్థం కావట్లేదు, కానీ మొత్తానికి అర్థమవుతుంది నాకు. అది మట్లే నా విగ్రహాన్ని చూసుకొని దండం పెట్టుకొని వచ్చి కూర్చున్న తర్వాత పక్కన కూర్చున్న తర్వాత ఆయన విభూతి ఇచ్చాడు నాకు. బాబా గారు ఆయనకు వాస్తవంగా ఆ రోజులో ఇచ్చిన విభూతి, ఆ విభూతిని ఆయన భద్రంగా దాచుకుంటూ ఎవరికి వ్యాపించాల్సి పెట్టి ఆ విభూతి ఇచ్చాడు. సరదాగా ఆడుకుని నేను సరదాగా మామూలుగా మీరు అలాగే వింటున్నాను, కానీ నేను నా వెనకాల స్థితి అని మీకు తెలియదు. ఎందుకంటే నేను ఎవరిని చెప్పనే నేను అంతేను. తెలిస్తే మీరు ఉండరు నా దగ్గర, నేనున్నాను కూడా మీ దగ్గర. తెలిస్తే మీరు కూడా మీకు భయం వస్తుంది. ఎందుకు భయం వస్తుంది అంటే ఒక గౌరవం, ఒక రకం భయం వచ్చేసి తొందరగా అప్పట్లాగా అంత స్వేచ్ఛగా ఉండలేరు నాతోటి, అమ్మ అనుకుంటారు. అందుకే నేనేం చెప్పకుండా మామూలు మీరు పిల్లోళ్ళగా ఆడుకుంటా సరదాగా ఉంటూ మీ 10 రోజులు మీ అమ్మటి ఇన్ని రోజులు మీ ట్రిప్పులు తిరుగుతున్నాను. ఏనాడైనా మీకు ఇబ్బందిగా నేను ఎప్పుడు ఉన్నానా? మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాను నేను? ఒకసారి నేను వెనక ఎట్లా గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, పేషెంట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువులు అంటే తల్లిదండ్రులే మన పదప్పుడు. తల్లిదండ్రులు మొట్టమొదటి గురువు. ఊరికి వెళ్ళగొట్టి వాళ్ళ దగ్గర ఊరికి రాకూడదు. గురువుల దగ్గరికి అవును ఊరికి రాకూడదు. జంతువులు వాళ్ళు తీసుకొని వస్తారు. శ్రద్ధ ఉంది కానీ ఓర్పు లేదు మనకి కదా. శ్రద్ధ ఉంది, ప్రేమ ఉంది బాబా అంటే, కానీ ఓర్పు లేదు. కాసేపు మనం చూస్తున్నాను ప్రోగ్రామ్ చూసాను నేను. జన్మని ఓం శ్రీ సాయినాథాయ నమః. ఫలం సమర్పయామి అంటూ మీరు మనసులో ఈ బాబా గారికి ఇట్లా మనం చేస్తున్నట్టు ఆయనకి పాదాల మీద వేస్తున్నట్టు నమస్కారం చేసుకోండి. బాబా గారి పాదాలు తెలుసుకోండి. ఓం యస్య శ్రీ సాయి బాబా సుప్రీతో భవతు సుప్రసన్నో
మోకాళ్ళ మీద వంగి మీకు నమస్కారం చేస్తుంది. అట్లా అక్కడ వాళ్ళు అక్కడే వంగి బాగా మనసులో నమస్కారం చేస్తున్నా మోకాళ్ళ మీద వెనకాల చూసుకొని సరిగా వంగండి, తలంచండి సరిగా. కింద Catch it like this. మేము పాలు కాసుకునేది సాంబార్ రసం అన్ని దాంట్లో పోయి రాతే అక్క దాంట్లో పోయి